Hello everybody, welcome back to our channel Life with Niva and welcome to one more video. So we already vlog 1 చూసి ఉంటారు what we did in Mysore on day 1. So today is our day 2 in Mysore and our last day. సో ఈ రోజు మేము ఎలా స్పెండ్ చేయబోతున్నాం మైసూర్ లో, ఏమేమి తిరుగుతాము అండ్ ఏమేమి షాప్ చేస్తాము ఎక్సెట్రా 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 అన్ని ఈ వీడియోలో చూస్తారు. సో మేక్ షూర్ యూ వాచ్ టిల్ ది ఎండ్. సో టుడే ఇస్ ఆర్ డే 2 ఇన్ ద లాస్ట్ డే. ఈరోజు ఈవినింగ్ మేము మళ్ళీ రిటర్న్ అయిపోతాం బెంగళూరు కి. ప్రెసెంట్ ద టైమ్ ఇస్ 7. మేము 7:30 వరకు 7 కాదు 7:30 మేము 7:30కి యాక్చువల్లీ ఈరోజు డే స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం, బట్ కొంచెం లేట్ అయిపోయింది. సో నౌ విల్ గెట్ రెడీ అండ్ విల్ స్టార్ట్. ప్రాబబ్లీ 8 o'clock కి స్టార్ట్ అవుతాం. అండ్ ఆర్ ఫస్ట్ స్టాప్ ఈజ్ వేణుగోపాల స్వామి టెంపుల్. మ్యాప్స్ ప్రకారం అయితే అది 9 o'clock ఓపెన్ అవుతుంది, సో అందుకే పర్వాలేదు కొంచెం లేట్ అయినా అనుకుంటున్నాం. ఇట్స్ a 40 minutes డ్రైవ్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు రెడీ అయ్యి స్టార్ట్ అయితే టైం సరిపోతుంది. మేము వచ్చాక చెక్అవుట్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయి అప్పుడు బయలుదేరదాం. అండ్ ఆల్రెడీ కొంచెం నిన్న ఏదైతే బట్టలు వేసుకున్నామో అవన్నీ బయట ఉన్నాయి కదా, అవన్నీ ఫస్ట్ ప్యాక్ చేసేసి అప్పుడు బయటకు వెళ్ళిపోదాం. వచ్చిన వెంటనే చెక్అవుట్ చేసేయచ్చు అని అనుకుంటున్నాం. డోంట్ నో. అండ్ ఆల్సో ఐమ్ థింకింగ్ ఐ చేంజ్ మై అవుట్ఫిట్ ఆఫ్టర్ కమింగ్, బికాస్ నిన్న మేము మైసూర్ ప్యాలెస్కి వెళ్ళలేదు. సో ఈరోజు ప్యాలెస్కి వెళ్దాం అని అనుకుంటున్నాం. అండ్ ప్యాలెస్కి వెళ్తే ఆ వైట్లో ఈ వైట్ కలిసిపోతుంది మొత్తము, ఫొటోస్ ఏం మంచిగా రావు అని. ఇనీషియల్గా అయితే అసలు స్కర్ట్ కొనుక్కోవాలి అని అనుకున్నాను ప్యాలెస్కి ఎలా అయినా, కానీ నిన్న టైం కుదరలేదు. అండ్ ఈ రోజు ఏమో ఒక ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ, అందులో స్కర్ట్స్ ఉన్నాయంట. బట్ ఎగ్జిబిషన్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ ఏమో ఓన్లీ 5 వరకు అంట. సో స్కర్ట్ కొనుక్కొని వెళ్ళేంత టైం ఉండదు కాబట్టి మేము నార్మల్ గానే వెళ్ళిపోతాను, కానీ మోస్ట్లీ అవుట్ఫిట్ వేసుకుని వెళ్ళకపోవచ్చు. నా దగ్గర ఇంకొక అవుట్ఫిట్ ఆప్షన్ ఉంది, ఈ బ్రౌన్ కలర్ది. సో మేబీ వచ్చాక చేంజ్ చేసుకుంటే ఇది చేంజ్ చేసుకొని వెళ్తా. సింపుల్ గా రెడీ అయిపోతున్నా. అండ్ ఆల్సో ఎక్కువ ఎండ కానీ అట్లా ఏం లేదు, క్లైమేట్ చాలా బాగుంది. సో లైట్ గా ఫౌండేషన్ పెట్టుకుందాం, బికాస్ ఫేస్ డల్ కనిపిస్తుంది కొద్దిగా. నిన్నైతే బాగా జరిగింది, బట్ హాఫ్ డే ఆల్రెడీ పోవడం వల్ల అంత ఎక్కువగా ఏమీ చేయలేదు, లైట్ గా చేసాం. బట్ మా ట్రిప్స్ లో మోస్ట్లీ ఏంటి అని అంటే ఎప్పుడు ఒక 2 meals తింటున్నాం మేజర్ గా. ఆల్మోస్ట్ లైక్ అన్ని డేస్ లో ఏదో ఒక మీల్ స్కిప్ చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అట్లా. అంటే టైం కుదరట్లేదు అనమాట. నిన్న మేము వచ్చేటప్పటికి లేట్ అవ్వడంతో బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది 12:30. ఇనీషియల్ గా ప్లాన్ అయితే మేము 9 వరకు రీచ్ అవుతాం అని అనుకున్నాం. సో అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తే దాని తర్వాత లంచ్ కి అంతా హోటల్స్ కూడా డిసైడ్ అయిపోయాం అక్కడ తిన్నాము అని చెప్పి. బట్ దెన్ బస్ లేట్ అవ్వడంతో బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది, అన్ని లేట్ అయిపోయాయి. ఇంకా లంచ్ ఏం చేయలేదు, లంచ్ అండ్ డిన్నర్ కలిపి ఈవినింగే తిన్నాము. ఈ రోజు అయితే పక్కా 3 meals తినాలి అని అనుకుంటున్నాం. కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక్కడ ఫుడ్ అంతా టేస్ట్ చేయాలి కదా, అందుకని. రెడీ అయ్యాక మళ్ళీ కలుద్దాం వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు. మేము స్టార్ట్ అయ్యాక రోడ్ అయితే చాలా బాగుండే అనమాట. రోడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో చాలా ప్లెజెంట్ రైడ్. ఆ పొలాలు, ఆ వాటర్ అదంతా చాలా బాగా. అండ్ ఈ టెంపుల్ ఈ సరౌండెడ్ బై మొత్తం వాటర్. సో చాలా ఇయర్స్ ఈ వాటర్లోనే ఉండిపోయిందంట. దాని తర్వాత 2000 to 2010 మధ్యలో దీన్ని మళ్ళీ రీస్టోర్ చేశారు. సో టెంపుల్ చూడాలి అని డెఫినెట్గా అనుకున్నాము, చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ ఓపెన్స్ అట్ 9 AM. మేము వెళ్ళేటప్పటికి 9 అయింది. బట్ మీరు ముందు వెళ్ళినా కానీ ఆ సరౌండింగ్స్ అదంతా చూసుకుంటూ ఉండొచ్చు. 9కి టెంపుల్ ఏదైతే మెయిన్ టెంపుల్ ఉందో ఆ ఎంట్రన్స్కి మాత్రం 9 తర్వాతే వదులుతున్నారు. మీరు ముందు వెళ్ళినా మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది. లైక్ మీరు సరౌండింగ్ ఏరియా అదంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, చాలా బాగుంది టెంపుల్, చాలా పెద్ద ఏరియా అనమాట. సో అదంతా చూసుకొని నెక్స్ట్ దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోవచ్చు. మేము వెళ్ళినప్పటికైతే ఎగ్జాక్ట్లీ 9 అయింది. బట్ ఆ టైంకి అక్కడ ఉన్న జనం అంతా అదే టైంకి లోపలికి వెళ్ళిపోతున్నారు. సో మేము కూడా అదే లైన్లో వెళ్ళిపోతే ఎందుకు అందులోనే వెయిట్ చేయాలి అని చెప్పి మేము బయట కొంచెం సేపు తిరిగాక కొంచెం ఖాళీ అయినప్పటికీ అప్పుడు లోపలికి. ఈ బయట ప్రిమైసెస్లో మాత్రమే ఫొటోస్ ఆర్ వీడియోస్ అవన్నీ తీసుకోవచ్చు. వన్స్ వి స్టెప్ ఇన్ టు దట్ టెంపుల్ మనం ఫొటోస్ వీడియోస్ అవన్నీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట. అండ్ ఆల్సో ఆఫరింగ్స్ కూడా నాట్ అలౌడ్.
నేను ముందైతే ఎక్కడ చూసినట్టు నాకు గుర్తులేదు, బట్ ఈ టెంపుల్లో ఏమీ ఆఫర్ కూడా చేయకూడదు, వెళ్ళి జస్ట్ దర్శనం చేసుకొని లోపల మెయిన్ టెంపుల్ ఉంది, దాని చుట్టూరు చిన్న చిన్న చాలా గుడులు ఉన్నాయి అండ్ దాని తర్వాత బయట ప్లేస్ ఉంది అండ్ లోపలికి వెళ్ళగానే దాని స్టోరీ ఉందన్నమాట. సో ఫస్ట్ వాటర్లో మునిగిపోయిన తర్వాత వాళ్ళు రీస్టోర్ చేసే టైంకి ఎలా కనిపిస్తుంది టెంపుల్, దాని తర్వాత ఎలా రీస్టోర్ చేశారో అదంతా డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. మెయిన్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత సైడ్లో చాలా చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అంటే విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, శివపార్వతులు, దత్తాత్రేయుడు అండ్ దెన్ అష్టలక్ష్ములు అన్నీ ఉన్నారు. అండ్ దెన్ సప్తనదులు అనగా గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి, కావేరి, సింధు. దాని తర్వాత గ్రహాలు సూర్యభగవానుడు, చంద్రుడు, మంగళ, బుధుడు, గురు, శుక్ర, శనీశ్వర, రాహు, కేతువు. ఇది అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ విష్ణుమూర్తివి దశావతారాలు అన్నీ ఉన్నాయి. అండ్ దెన్ ఫాలోడ్ బై సప్త ఋషులు. సో కశ్యప, అత్రి, భరద్వజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని మహర్షులు. ఇది అన్నీ ఒకే దగ్గర ఉండడం అండ్ అవన్నీ చూడడం చాలా బాగా అనిపించింది అనమాట. ఇట్ వాస్ వెరీ 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 గుడ్ ఇన్సైడ్. బయట నుంచి చూస్తున్నప్పుడు కూడా లోపల ఏదుందో అది క్లియర్గా కనిపించదు, కానీ ఈ చిన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఒక్కొక్క గోపురం లాగా బయట నుంచి కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇట్ వాస్ కంప్లీట్లీ సరౌండెడ్ బై వాటర్. సో చూడడానికి చాలా బాగుంది అండ్ చాలా పెద్ద ఏరియా. సో మేము అలా కొంచెం సేపు అక్కడే ఉండి మొత్తం చూసుకొని అక్కడ నుంచి రిటర్న్ అయ్యాము. ప్లానింగ్ ఫర్ యువర్ మైసూర్ ట్రిప్ యూ మస్ట్ ఇంక్లూడ్ దిస్ ఇన్ యువర్ ఐటనరీ. ఇట్స్ అ మస్ట్ విజిట్. ఇది మెయిన్ మైసూర్ సిటీ నుంచి 25 కిలోమీటర్స్ దూరంగా ఉంది. సో వెళ్ళడానికి 40 minutes పడుతుంది. బెటర్ టు గో ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఆర్ సన్ రైజ్కి కూడా వెళ్ళొచ్చు. ఆ టైంకి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అంట ఆ సన్ రైజ్ అవుతూ చూస్తూ ఉంటే. బట్ అన్ని మేము ఈవినింగ్ ప్లాన్ చేయలేము కాబట్టి మేము మార్నింగే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడమే మాకు మంచిదైంది అని అనిపించింది. దాని తర్వాత ఫుల్లీ క్రౌడెడ్ అనమాట. రీల్స్ చూస్తూ ఉంటే ఫుల్ జామ్ అయిపోయింది వెహికల్స్ అంతా ఈ రోడ్స్లో. సో మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల మాకు ప్రశాంతంగా దర్శనం అయింది. We've come to this waterfalls. It is so beautiful. ఎలా ఉంటుందో అసలు వాటర్ ఉంటాయో లేదో అనుకుని వచ్చాము, కానీ చాలా బాగుంది. ఈ ఫాల్స్ కాకపోతే ఇక్కడ కొంచెం మధ్యలో ప్లేస్ ఉంది, నడుస్తున్నాం. ఫస్ట్ టైం నేను ఇలాంటి ఫాల్స్కి రావడం. చాలా బాగుంది. స్నానంకి అది ఫ్రెండ్స్ గ్యాంగ్తో వస్తే బాగుంటుంది. కొంచెం ఇక్కడ స్లిప్పరీగా ఉంది నాచుగా, బట్ కొంచెం చూసుకొని అడుగులు వేస్తున్నాం. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. చాలా మంది స్నానాలు చేయడానికి వచ్చారు. ఫ్యామిలీస్, బ్యాచులర్స్ చాలా మంది ఉన్నారు. సో గుడ్. ఎస్. సో అక్కడ ఫాల్స్ చూసేసాము. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ బాలమూరు ఫాల్స్ అని ఒక 1 కిలోమీటర్లో ఉంది. సో అది కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి వచ్చాం. కానీ ఇక్కడ అంటే ప్రాపర్ ఫాల్ లాగా లేదు, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ వాటర్ ఫాల్ ఇలా కింద పడుతూ. బట్ ఇక్కడ జస్ట్ కింద వాటర్ ఉన్నాయి అంతే. ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు. టెంపుల్ కూడా ఉంది, దేనికైనా ఫేమసా తెలియదు కానీ చాలామంది స్నానాలు చేస్తున్నారు. బట్ ఫాల్స్ సచ్ అది చాలా బాగుంది. సో ఇది ఎలా ఉందో చూపిస్తా. జస్ట్ ఇలా వాటర్ ఉన్నాయి, అక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు. అండ్ దేర్ ఇస్ టెంపుల్ అంతే. ఫాల్స్ లాగా ఏమీ లేదు, జస్ట్ వాటర్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే. మేబీ ఇంకా రైనీ సీజన్ ఆ టైంలో ఫాల్స్ ఉంటుందేమో బెటర్గా. అక్కడ కొంచెం మంది బోటింగ్ కూడా చేస్తున్నారు. యాక్సెస్ ఎక్కడుందో తెలీదు, బట్ కొంతమంది బోటింగ్ కూడా చేస్తున్నారు. చాలామంది స్నానాలు చేస్తున్నారు. ఏదైనా దేనికైనా ఫేమస్ ఏమో ఇది స్నానాలకి, టెంపుల్ కోసం. మ్యాప్స్లో కానీ రెండింటికి అలాంటి ఫోటో చూపిస్తుంది. మేబీ రైనీ సీజన్లో బాగుంటుందేమో. జస్ట్ వాటర్ ఫ్లో కొంచెం తక్కువే ఉంది. ఇప్పుడు మా నెక్స్ట్ డెస్టినేషన్ ఇస్ అనదర్ టెంపుల్. శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఉంది దగ్గరలో. శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్స్ ఉంది.
అక్కడికి వెళ్ళి నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్. సో మైసూర్ వచ్చి ప్యాలెస్ చూడకపోతే బాగుండదు కాబట్టి సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా ప్యాలెస్ అండ్ షాపింగ్. దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది దర్శనం. 1 hour పట్టింది ఎగ్జాక్ట్ గా. మేము 11:50కి వెళ్ళాము. 1 o'clockకి దర్శనం అయిపోయింది. 1 hour పట్టినా కానీ బాగా అయింది. మేము 50 రూపీస్ దర్శనం తీసుకున్నాం, సో కొంచెం త్వరగా అయింది. ఫ్రీ దర్శనం అయితే ఇంకొంచెం టైం పట్టేది, బట్ చాలా దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది దేవుడిని. చాలా బాగుంది. అండ్ నేను ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంది. పాయసం పెట్టారు అండ్ దెన్ లడ్డు కూడా బాగుంది. ఇప్పుడు మేము గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి తినడానికి వెళ్తున్నాం లంచ్. ఆదిరంగం త్రీ టెంపుల్స్ దర్శించుకుంటే మంచిదంట ఒక రోజులో. అందులో ఒకటి ఇది ఆదిరంగం. నేను మార్నింగ్ అయితే 3 meals తినాలి అని అనుకున్నాను ఈ రోజు, బట్ ఈ రోజు కూడా అది అవ్వలేదు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయలేదు కావాలని. అసలు వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ తినాలి అని అనుకున్నాం, బట్ దారిలో ఎక్కడా కూడా బ్రేక్ఫాస్ట్ కనిపించలేదు. మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నప్పుడు లంచ్ రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ బ్రేక్ఫాస్ట్ మాకు ఎక్కడ అసలు కనిపించలేదు, ఇంకా అందుకనే తినలేదు. ఇప్పుడు ఆకలి వేస్తుంది. బ్యాక్ టు మైసూర్ వెళ్ళి హనుమంతరావు హోటల్లో పలావ్ తిందామని అనుకుంటున్నాం. మేబీ హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. ఇప్పుడు టైం 1:30 అయింది. ఈవినింగ్ 8:30కి మేము బైక్ ఇచ్చేయాలి. సో అప్పటి వరకు ఏం తిరగాలన్నా అక్కడ వరకు తిరగాలి. పెద్దగా ఏం లేదు ఇంకా మేజర్. ఐ థింక్ ఓన్లీ మైసూర్ ప్యాలెస్ ఉంది కవర్ చేయడానికి. అండ్ మిగిలిన టైం అంతా షాపింగ్, మైసూర్ శారీస్ కానీ లేకపోతే అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉంది. అండ్ దెన్ లంచ్ కోసం హోటల్ హనుమంతు దగ్గరికి వచ్చాము. ఇక్కడ పలావ్ చాలా బాగుంటుంది అని చాలా మంది చెప్పారు, అండ్ ఆల్సో రీల్స్లో చూసాను. సో ఇక్కడికి వచ్చి మటన్ పలావ్ ఇంకా మటన్ చాప్స్ చూసాను, బాగుంటుంది అని చెప్పి సో అదే ఆర్డర్ చేసుకున్నాం. కొంచెం క్రౌడ్ తక్కువైంది, టూ మచ్ ఏం లేదు. వెళ్ళగానే 5 minutesలోనే ప్లేస్ దొరికింది. అక్కడ కూర్చొని ఓన్లీ ఒక పలావ్ అండ్ మటన్ చాప్స్ ఆర్డర్ చేసాం. అండ్ ఆనెస్ట్లీ ద పలావ్ వాజ్ నాట్ గ్రేట్, మేబీ బికాజ్ ఇక్కడ మనకి ఆంధ్ర సైడ్ ఎక్కువ పలావ్స్ దొరుకుతాయి అండ్ అవి చాలా తిన్నాం కాబట్టి నాకు అంత గ్రేట్గా అనిపించలేదు. బట్ ఇట్ వాజ్ ఓకే. మటన్ పీసెస్ నాకు కొంచెం హార్డ్గా అనిపించాయి. We are back. మేము రూమ్ దగ్గరికి వెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని చెక్అవుట్ చేసేసి బ్యాగ్ ఏమో బస్ స్టాప్ దగ్గర క్లాక్ రూమ్ లో పెట్టేసి మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. చాలా క్రౌడ్ ఉంది, చాలా ఎండగా ఉంది. యూట్యూబ్ కూడా పైన పెట్టేసా. సన్నీ నిన్న బాగుండే వెదర్, ఈరోజు అయితే ఫుల్ ఎండగా ఉంది. మైసూర్ ప్యాలెస్ దగ్గర అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత క్రౌడ్ ఉంటుంది అని చెప్పి. అండ్ ఆల్సో ఏంటి అని అంటే అక్కడ టికెట్స్కి జనరల్గా క్యూఆర్ దగ్గర స్కాన్ చేసి తీసుకోవచ్చు. అండ్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళడానికి ఇది వర్క్ చేయట్లేదు. అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల సర్వర్ బ్లాక్ అయిపోయిందో ఏంటో కానీ ఇంత పెద్ద లైన్స్ ఉన్నాయి అసలు. ఆ పెద్ద లైన్లో నిల్చొని టికెట్ తీసుకునేటప్పటికి చాలా సేపు పట్టింది. అండ్ ఇట్ వాజ్ మై సెకండ్ టైం విజిటింగ్ మైసూర్ ప్యాలెస్. లాస్ట్ టైం ఒకసారి ఎక్కడి నుంచో రిటర్న్ వస్తున్నప్పుడు మేము మైసూర్లో ఆగి ఒక హాఫ్ డే ఉండింది మాకు. సో నేను అప్పుడు చాముండేశ్వరి టెంపుల్ అండ్ మైసూర్ ప్యాలెస్ విజిట్ చేశాను. అక్కడ ప్యాలెస్ ఇలా వెళ్ళాలి. ఎంట్రన్స్ లోనే ఫుల్ క్రౌడ్ ఉంది అసలు. చాలా 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 ఎక్కువ జనాలు ఉన్నారు. చదవడానికి లేకుండా అసలు లాంగ్ వీకెండ్ కూడా కాదు, అయినా కానీ ఇంత క్రౌడ్ ఉన్నారు ఏంటి. ఇటు సైడ్ నుంచి కూడా ఎంటర్ అవుతున్నారు. మనం కూడా అటే వెళ్ళాలి వద్దా.
అంత డబ్బులు ఉన్నాయి ఏంటి? సో ప్యాలెస్ ఈజ్ డన్. ఇప్పుడు బయట తిరగాలి కొంచెం సేపు. బా ఇంత జనం ఉన్నారు అసలు. బయటకు వచ్చాక కొంచెం ప్రశాంతంగా ఉంది, కొంచెం చల్లగా కూడా అయింది కాబట్టి. ఎంత జనం బాబాయ్. వరకు ఉన్నాడు. ఇప్పుడు ఎవరు? రాయల్ హౌస్ ఆఫ్ మైసూర్. మైసూర్ ప్యాలెస్. ఇంకా ఎంత జనం ఉన్నారు. అబ్బో ఇంకా క్లౌడీగా ఉంది. ఇప్పుడు షాపింగ్ కి వెళ్దాం. ఇంకొక 2 hours ఉంది మాకు. 2 కాదు 3 hours ఉంది టోటల్ గా. బట్ దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ బండి పడడానికి వెళ్ళాలి కాబట్టి 2.5 hours ఉంది ఎఫెక్టివ్లీ. సో ఇప్పుడు బయటికి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసి అంతే. వీఆర్ ఎట్ మీనా బజార్. కొంచెం షాపింగ్ చేద్దామని అనుకుంటున్నా. షాపింగ్ అంటే జస్ట్ చూడడానికి ఎలా ఉంటాయి ఏం బాగుంటాయో తెలియదు కానీ షాపింగ్ అయితే వచ్చా. సో ఇక్కడ మీనా బజార్ వెళ్ళి కొంచెం సేపు టైం పాస్ చేద్దాం బికాస్ మాకు ఇంకా టైం ఉంది కాబట్టి. ఓకే. మీనా బజార్ దగ్గరలోనే ఫేమస్ చర్చ్ ఉంది మైసూర్ది. సో మేము యాజ్ అక్కడ వెళ్ళాలనుకోలేదు కానీ అక్కడ చూడగానే చర్చ్ కనిపించింది. సో వెళ్ళి ఒకసారి చూసేద్దామని చెప్పి బయట నుంచి చూసేసి ఇంకా మీనా బజార్కి వచ్చేసాం. అప్పటికే కొంచెం క్లౌడీ అయిపోయింది. మార్నింగ్ నుంచి చాలా ఎండగా ఉంది, బట్ ఈవినింగ్ అయ్యడానికి కొంచెం క్లౌడీగా అయిపోయింది. వర్షం పడుతుంది అని అనిపించింది. సో కొంచెం సేపు ఫాస్ట్గా తిరిగేసి స్కర్ట్స్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. లాంగ్ స్కర్ట్స్ నుమాయిష్లో చూసాను, దాని తర్వాత మొన్న వెళ్ళిన ఎగ్జిబిషన్లో చూశాను. నేను చూస్తున్నాను బట్ కొనుక్కోవట్లేదు. ఐ డోంట్ నో, సమ్హౌ నాకు ఇద్దరు నచ్చట్లేదు, లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల నేను తీసుకోవట్లేదు. ఇక్కడ ఈ స్కర్ట్ నాకు చాలా నచ్చింది, బట్ చాలా థిక్గా ఉంది. ఇట్ వాస్ ఫర్ 450 రూపీస్. బట్ ఆ ప్రైస్కి ఓకే అయినా కానీ కొంచెం థిక్గా అనిపించింది. ఎందుకో తీసుకోలేదు ఇంకా నేను. అక్కడ నుంచి ఇంకా ఐ వెంట్ అహెడ్. షాపింగ్ ఏరియా కొంచెం చిన్నగానే ఉంది. ఓన్లీ ఒక్క లేన్ నాకు తెలిసినంత వరకు అయితే. నేను అక్కడికి వెళ్తే నా ఒక్క లేనే కనిపించింది. ఇంకా ఉన్నాయో లేదో తెలియదు కానీ అలా వెళ్తూ వెళ్తూ నార్మల్గానే ఉన్నాయి. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ చమక్ చమక్ మనకి ఇట్లా ఓల్డ్ సిటీలో దొరుకుతాయి కదా, ఎక్కువ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ లాంటివి, అలాంటి అవుట్ఫిట్స్ కనిపించాయి. అలాంటివి అయితే ఇంకా స్కిప్ చేసుకుంటూ యాక్సెసరీస్ అవి మాత్రమే నేను చూశాను. సేమ్ ఏం పెద్దగా గ్రేట్ లేదు. ఏదో ఆఫర్ 2 pieces 700 అంత బాగుంది. All this fine, all this. This one? ఫుల్ పార్కింగ్ ఉంది. ఇప్పుడు మేము మైసూర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వెళ్తున్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేయడానికి కదా. ఇప్పుడు మేము గురు స్వీట్స్ కి వెళ్ళి మైసూర్ పాక్ తినేస్తాం. చాలా పెద్దగా అటు ఇటు కూడా ఉంది. ఫస్ట్ వెళ్తామా? ఇది వెళ్ళాలా రిటర్న్ వస్తున్నట్టున్నారు. మైసూర్ ప్యాలెస్ ఆపోజిట్ లో ఒక ఎగ్జిబిషన్ ఉంది. సో చూద్దాము అని అనుకున్నాం. బయట నుంచి మేము వెళ్ళగానే అక్కడ లైట్ చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూసాము, బట్ అంత పెద్దగా అంత ఏం లేదు, ఏం కొనుక్కోలేదు. జస్ట్ అలా ఒక రౌండ్ వేసి వచ్చేసాము. ఎంట్రన్స్ టికెట్ is 50 rupees.
సో మైసూర్ ట్రిప్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. బైక్ మేము రిటర్న్ ఇచ్చేసి డిన్నర్ చేద్దామని హోటల్ RRRకి వచ్చాం. నిన్న వచ్చి తినకుండా వెళ్ళిపోయాం, మీల్స్ లేదని, నాన్ వెజ్ తినమని. సో ఇప్పుడు వచ్చి నాన్ వెజ్ టేస్ట్ చేద్దామని వచ్చాం, బట్ ఆల్రెడీ చాలా వెయిటింగ్ ఉంది. సో కొంచెం వెయిట్ చేసి తినేసి ఇంకా ఇక్కడ నుంచి బస్ స్టాప్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది, సో 800 meters. సో నడిచి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళిపోవడమే. అండ్ ఈ హోటల్లో కూడా మేము ఒక పలావ్ ట్రై చేసాము. ఇక్కడ మేము మటన్ పలావ్ అండ్ చికెన్ రోస్ట్ లాంటిది ఒక స్టార్టర్ తీసుకున్నాం. వి వర్ వెరీ హంగ్రీ అండ్ ఇంకా తినేసి ఇంకా వెళ్ళిపోవడమే బస్ స్టాప్కి. ఇక్కడ కూడా కొంచెం వెయిటింగ్ ఉంది అండ్ కొంచెం టైం పట్టింది, బికాజ్ అందరికీ ఆల్మోస్ట్ ఒకటే టైంకి సర్వ్ చేస్తున్నారు. సో ఏదో ఒక టేబుల్ ఖాళీ అవ్వాలంటే అది మొత్తం ఫినిష్ అవ్వాలి కాబట్టి. ఫ్లేవర్ బాగుంది, అంత స్పైసీగా లేదు. పులావ్ మార్నింగ్ దానికంటే నాకు ఇది ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా అనిపించింది. అండ్ ఆల్సో మటన్ పీసెస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ చికెన్ స్టార్టర్ వాజ్ ఆల్సో గుడ్. అండ్ our మైసూర్ ట్రిప్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. ఇంకా మేము డిన్నర్ చేసేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్ట్రీట్ బస్ స్టాప్కి వెళ్ళిపోయాము. అక్కడ క్లాక్ రూమ్ 9:30 వరకు ఉంటుంది అని అన్నారు. మేము వెళ్ళేటప్పటికి అరౌండ్ 8:30 అలా అయింది. సో మేము క్లాక్ రూమ్ నుంచి మార్నింగ్ డిపాజిట్ చేసిన బ్యాగ్ కలెక్ట్ చేసుకొని బస్సెస్ కోసం చూస్తున్నాం, ఇంకా ఆర్టీసీలోనే వెళ్ళిపోదాము అని చెప్పి. థ్యాంక్ఫుల్లీ అక్కడ ఒక బస్ దొరికింది అని అనమాట. సీట్స్ లాస్ట్కే ఉన్నాయి, బట్ ఓకే లేట్ అవుతుంది కదా అని చెప్పి మేము ఇంకా వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మేము సెంట్రల్ శాటిలైట్ బస్ స్టాప్ వరకు వెళ్ళాలి అని అనుకున్నాం, బట్ దానికంటే ఒక 2 stops ముందే మేము దిగిపోయాం. అక్కడికి వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ 11 అయింది అండ్ లాస్ట్ మెట్రో వాజ్ at 11 o'clock. సో ఎలా అయినా అది క్యాచ్ చేయాలి అని అనుకున్నాం. మా బావ కొంచెం ట్రాక్ చేస్తున్నాడు అనమాట, ట్రైన్ ఏ టైంకి ఉంది అని చెప్పి. అలా చూసుకుంటూ మేము ఒక 2 stops ముందు దిగిపోయి అక్కడ నుంచి మళ్ళీ ఒక ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళాలి. మేము క్యాచ్ చేయలేమేమో అనుకున్నాం మెట్రోని, బట్ అలా పరిగెత్తుకుంటూ కొంచెం వెళ్తే లాస్ట్ ట్రైన్ థ్యాంక్ఫుల్లీ ఒక 2 minutes ఆ టైంలో మేము మెట్రో క్యాచ్ చేసాము. అక్కడ నుంచి ఆటోస్ అవి అయితే ఇట్ వాజ్ షోయింగ్ 800 rupees అనమాట, టూ కాస్ట్లీ. సో ఇంకా అక్కడ నుంచి మెట్రో తీసుకొని మేము ఎక్కడైతే మెట్రో స్టాప్ పొద్దున్న ఎక్కామో అక్కడ దిగిపోయి అక్కడ నుంచి ఒక ఆటో బుక్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. థ్యాంక్ఫుల్లీ అన్నీ మాకు టైంకి జరిగే రిటర్న్ అయినప్పుడు, లేకపోతే ఒక్కటి కొంచెం లేట్ అయినా కానీ మేము మెట్రో మిస్ అయ్యి మళ్ళీ ఆటోస్ క్యాబ్స్ కోసం చూసుకుంటూ ఉండాల్సి వచ్చేది. త్వరగా బుక్ కూడా అవ్వట్లేదు. అండ్ దట్ వాజ్ అన్ హ్యాపీ ఎండ్ టు అవర్ మైసూర్ ట్రిప్. మా కంప్లీట్ ఐటినరీ అండ్ ద మిస్టేక్స్ దట్ వీ డెడ్ ఆర్ ద కాస్ట్ దట్ వీ స్పెంట్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్.